అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుకలు అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో భారీ ఎత్తున అయితే జరుగుతున్నారు. అలాగే వరదల కారణం కూడా కొన్ని ఆర్భాటాలు కూడా తగ్గించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా తన నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అలాగే పిడుగు హరీష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుపుతున్నారు ఉప ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలందరికీ ఒక పండుగ రోజు అండి. అయితే ఆయన రాత్రి ఒక సందేశం పంపించారు. రాష్ట్రంలో ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మన జన సైనికులందరికీ వారికి సహాయ కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమని చెప్పండి, ఈ వేడుకలు వాటికి తగ్గించుకోమని చెప్పండి అని చెప్పారు. ఆ మేరకు జన సైనికులంతా ఎక్కువగా విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఏదైతే ఈ వరదతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి బోట్లు అందజేయడం, ఆహారం, పాలు, మంచినీళ్ళు అందజేసే కార్యక్రమాలు రాత్రి నుంచి చేపడుతున్నారు. ప్రతి ఏరియాకి ఒక 10 మంది జన సైనికులు ఉండి అక్కడ వారికి ఏం కావాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ వివరాలను అధికారులకు అందజేస్తూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. విజయవాడలో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని తెలుస్తుంది. అక్కడ ఎక్కువగా జన సైనికులంతా కాన్సన్ట్రేషన్ చేశారు. ఫ్లడ్ ఎఫెక్ట్ కాని ఏరియాల్లో మాత్రం విరివిగా మొక్కలు పెంచుతున్నాము. పర్యావరణం పరిరక్షించే భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ రోజున దాదాపు 15,000కు పైగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. ఉదయమే ఈ కార్యక్రమం ప్రారంభించాము. వైద్య సహాయం, మొక్కలు నాటడం, వీలైతే పరిసరాలను పరిశుభ్రం చేయడం, వీటికి పరిమితమయ్యి ఈ పుట్టినరోజున ఈ విధంగా జరుపుతున్నాం. అంటే భక్తుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదో ఇష్టమైన దేవుడు దత్తాత్రేయుడి గుళ్ళో కూడా పూజలు కూడా నిర్వహించారు. అక్కడ కూడా ఏ విధంగా జరుపుతారు? ఆయనకు శుభాలు కలగాలని స్వామి దగ్గర అర్చన చేయించడం జరిగింది. పుట్టినరోజు అనగానే సహజంగా మనం భారతీయులంతా జరుపుకునేది ఏ దేవాలయంకో వెళ్ళటం, అర్చన చేయించడం. అందులో భాగంగానే ఈరోజు దత్తుడి దగ్గర అర్చన చేయించాము. అంటే మనం ఏదైతే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన నుంచి కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందని మొదలు పిఠాపురంలో ఎన్ని మొక్కలు నాటేందుకు ఇక్కడ కంకణం కట్టారు? ఇందాక చెప్పాను కాబట్టి ఇక్కడ మన వాళ్ళు 12,000 మొక్కలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇంకొక 5-6 వేల మొక్కలు ఇక్కడ నాటుతున్నారు. దాదాపు ఈరోజు సాయంత్రానికి 20,000కు పైగా మొక్కలు ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే నాటడం జరుగుతుంది. చూస్తున్నాం ఈరోజు అయితే ప్రధానంగా ఏదైతే జన్మదిన వేడుకలు అయితే ఆర్భాటాలు అయితే తగ్గించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరో పక్కన వరదలు ఉన్న నేపథ్యంలోనే జన సైనికులు అలాగే నా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడ జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో అన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే కొన్ని రక్తదానాలు, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వరదల దృష్టిలో పెట్టుకుని అభిమానులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటే ఈ యొక్క పుట్టినరోజు నాడు అదే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి కూడా ఈ సమాచారాన్ని మొత్తం అందరూ కూడా జన సైనికులు కూడా వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరవేసిన విధంగానే ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు బర్త్డే వేడుకలు కావడంతో పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావడంతోనే కేవలం సేవా కార్యక్రమాలతో పాటు అన్ని కూడా చేయాలంటూ కేవలం పిలుపు ఇచ్చారు. మనం మొక్కలు నాటే కార్యక్రమం గత కొన్నాళ్ళ నుంచి జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఈరోజు కూడా జన సైనికులు అలాగే ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అలాగే మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుని పిఠాపురంలో పలు సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అలాగే రక్తదానంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న నాయకులు అలాగే డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జన్మదిన ఈ యొక్క వేడుకలు ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు అంటే ఒక వేడుకలా కాకుండా ఒక సహాయ కార్యక్రమాల కింద, లేదంటే ప్రకృతిని కాపాడే విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. అదేవిధంగా పార్టీ స్టాండ్ కూడా ఈరోజు పిలుపు ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ బ్యాంకులు. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామంది డెంగ్యూ ఈరోజు అనేక నీరసాలు ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ప్లేట్లెట్స్ అవి అవసరపడుతున్నాయి. కాబట్టి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చాలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రీ మెడికల్ క్యాంపులు విత్ మెడిసిన్స్ కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు జరిగింది. పర్యావరణం
ఆరోగ్యం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇవన్నీ కూడా మా జనసేన పార్టీ మొదటి నుంచి కూడా మేము ఇదే విధానంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఏదో కేక్ కట్ చేసుకుని టపాసులు పేర్చి వేడుకలా కాకుండా ఈరోజు మనం చేసే కార్యక్రమం రేపు పొద్దున చెత్త మిగిలిచ్చే విధంగా కాకుండా చెత్తను క్లీన్ చేసే విధంగా ఒక అభివృద్ధి పదంగా వెళ్ళే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దాన్నే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు రావడం, ఆయన దగ్గరుండి ప్రతి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువత అంతా కూడా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా అనేక కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించారో మా గతంలో మేము గవర్నమెంట్ లేకున్నప్పుడు కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు గవర్నమెంట్ సపోర్ట్ కూడా మా గవర్నమెంట్ కూడా మనం ఫామ్ చేయడం, ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మే అవకాశం ఇచ్చారు. కాబట్టి అవకాశాన్ని మేము రానున్న 4-5 సంవత్సరాల్లో కూడా మేము సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రాకముందు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత అనే విధంగా మార్పు వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేడం చెప్పండి, ఆ ఆర్భాటాలకు దూరంగా అలాగే సేవా కార్యక్రమాల దగ్గరగా చేస్తున్నటువంటి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా కళ్యాణ్ గారు బర్త్డే పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రూట్స్ అందించడం, బ్లడ్ క్యాంపులు, అలాగే నియోజకవర్గం మొత్తం కూడా 20,000 మొక్కలు పైగా నాటే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉప్పాడ బీచ్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి అక్కడ ప్రోగ్రాం పెట్టాం. మొత్తం మీద ఈ రోజు అంతా కూడా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో, అలాగే ఇన్ఛార్జ్ గారు సహకారంతో ఇక్కడ మొత్తం కూడా జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా చాలా ఘనంగా అయితే బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన్ని మా పిఠాపురం ఎమ్మెల్యేగా మేము చెప్పుకోవడం కూడా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం రానున్న రోజుల్లో చాలా అభివృద్ధి అయితే జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే కూడా కళ్యాణ్ గారు పని మీదే దృష్టి పెట్టి ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా, అలాగే అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఘనంగా అయితే జరుపుతున్నాం. ఇంకొకసారి కళ్యాణ్ గారికి మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇక్కడంతా కూడా ఆర్భాటాలకైతే దూరంగాను, అలాగే సేవా కార్యక్రమాల దగ్గరగా జనసేన నాయకులు అయితే పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అలాగే మొక్కల నాటే కార్యక్రమం భారీ ఎత్తున అయితే చేస్తున్నారు. అలాగే ఈరోజు మొత్తం అంతా కూడా బిజీ షెడ్యూల్గా ప్రధానంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం ఉప్పాడలో ఏదైతే ఉందో దాని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా చేపట్టేందుకు మొత్తం జనసేన సైనికులు మొత్తం అందరూ కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా తొలిసారిగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా గెలవడం, అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో జరిగేటువంటి మొదటి బర్త్డే జన్మదిన వేడుకలు కాబట్టి అన్ని విధాలుగా ఇక్కడంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మొత్తం ఆర్భాటంగా లేకుండా సేవా కార్యక్రమాలు పరిమితం అవుతూ జన సైనికులందరూ కూడా నిమగ్నమైన ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.